మార్క్ మై వర్డ్స్, ఉప్పెనలాగా సునామీలాగా తయారవబోతుంది జనసేన పార్టీ తెలంగాణలో. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాప కింద నీరులా తెలంగాణ జనసేన పార్టీ నిజమే, అసలు ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణకి సంబంధించినటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఎక్కడా కూడా నాకైతే కనిపించట్లా. ఏ పక్క చూసినా, ఏ జిల్లా చూసినా, ఏ పార్లమెంటు స్థాయి చూసినా, ఏ నియోజకవర్గ స్థాయిలో చూసినా జనసేన పార్టీ దుమ్ము లేపేస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఏం డ్రింక్ ఇచ్చారో తెలియదు, కానీ ఏ ముహూర్తాన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ ఇష్యూ అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, తెలంగాణ గురించి మాట్లాడారు, కానీ ఇక్కడ మాత్రం అస్సలు ఇప్పటి వరకు ఆగల. ఎప్పుడో 2 నెలలు అవుతుంది అనుకుంటా దగ్గర మాట్లాడి, బట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. వచ్చిన అవకాశాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో నాకు తెలిసి జనసేనకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదేమో అనిపించింది. ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా జనసేన పార్టీ విస్తరించడం అనేది మామూలుగా లేదు. మొన్న ఖమ్మంలో చూసాం. ఇప్పటికే జనసేన పార్టీ తరఫున మొట్టమొదటి తెలంగాణ ఎంపీ అభ్యర్థిగా ఆయన అనౌన్స్ చేసేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. రామ్ తాళ్ళూరి గారు ఖమ్మం నుంచి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను అనేటువంటి ఒక సందేశాన్ని కూడా ఇచ్చేశారు. మొట్టమొదటి ఎంపీ క్యాండిడేట్ని కూడా అనౌన్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎవరు నియోజకవర్గాల్లో ఉంటారుగా. ఖమ్మంలోనే అంతుంటే మరి మహబూబ్ నగర్లో మాకేమన్నా తక్కువ అని చెప్పి మహబూబ్ నగర్ నుంచి, ఇదిగోండి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో అయితే నిజంగా ఎవరన్నా ఊహిస్తారో చెప్పండి. మహబూబ్ నగర్లో నార్మల్గా జిల్లా మొత్తం కలిపితే ఉందంటే అనుకోవచ్చు. ఒక్క మక్తల్లోనే ఈ రేంజ్లోనా? అసలు ర్యాలీలు, అసలు వాళ్ళు చేసేటువంటి అంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చారా అనిపించింది నాకైతే. ఇంత అభిమానం జనసేన పార్టీలో ఒక్క మక్తల్లో ఉందా? ఒక్క నియోజకవర్గంలో వీళ్ళు ఇంత స్థాయిలో ఉన్నారా అని నాకైతే భలే అనిపించింది. అసలు అక్కడ ఉండేటువంటి ఈయన లీడర్ అట, ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు మణికంఠ, కొంతమంది మిగతా వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొన్న ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. ఆత్మీయ సమావేశమే ఈ రేంజ్లో ఉంటే వీళ్ళకి మొన్న ఏదో మున్సిపల్ ఎలక్షన్స్లో అనుకుంటా ఒక రేంజ్లో దంచుకొట్టారు. అసలు అంటే గెలవకపోయి ఉండొచ్చు, కానీ గెలిచినంత పని చేశారు. గెలవాల్సిన పార్టీల్ని పక్కకు పంపించారు. ఎవరు గెలవాలో వాళ్ళు డిసైడ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటి అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలంగాణలో ఏం చేస్తుంది అంటే ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పటివరకు వినిపించింది, ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి రాజకీయం, జనసేన పార్టీ రాజకీయం తెలంగాణలో చూడబోతుంది. అందులో కూడా అలా ఇలా కాదు. ఇప్పటికే చూసాంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన్ని తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించాలనేటువంటి ఈ కుట్రలు ఈ మధ్యలో ఈ రేంజ్లో వైపు వస్తుందంటే, ప్రజల నుంచి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని తెలంగాణ ప్రజలు ఏ రకంగా కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇలాంటివి ఒక చిన్న ఉదాహరణగానే చూడాలి. వీళ్ళందరూ గనక నాకు తెలిసి ఇవన్నీ ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీకి తెలుసు కాబట్టి ఆ రోజు గచ్చిబౌలిలో జరగాల్సినటువంటి ఆ మీటింగ్ని ఆపారు. నిజంగా ఆ రోజు ఆపటమే కరెక్ట్. లేదంటే నిజంగా జనసేన పార్టీ ఈ రేంజ్లో బయటకు వచ్చేది కాదేమో అనిపించింది. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు, ఆయనకి, లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి, లేదంటే కొంతమంది జర్నలిస్టుల పేరుతో ఎనలిస్టులు కొంతమంది తయారయ్యారుగా పనికిమాలిన బ్యాచ్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. తెలంగాణ ప్రజల ఆలోచన ఏంటి, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన గురించి అనేది ఈ జరిగిన సంఘటనల తర్వాతే తెలిసింది. మక్తల్లో అంతమంది జనసేన పార్టీ జెండాల పట్టుకు తిరుగుతుంటే, మేమున్నామన్నా, మేము కూడా వస్తామన్నా, మీరు ఇంతమంది ఉన్నారా అని చెప్పి మిగతా నియోజకవర్గాల నుంచి కూడా పోటీ పడుతున్నారట. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లోనే చూసాం జనసేన పార్టీ మీటింగ్లు, లేదంటే అక్కడక్కడ నియోజకవర్గాల్లోనే మాత్రమే మనకు కనిపించింది. ఇప్పుడు తెలంగాణ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి రోజు కూడా జాయినింగ్స్ జరుగుతున్నాయి. కొన్ని వందల మంది జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ముందుకు వస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఇప్పటికే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ తెలంగాణ అధిష్టానానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎంత
తక్కువగా జనసేన పార్టీని ఊహించుకుంటే అంతకు మించి రేంజు జనసేన పార్టీ తెలంగాణలో ఉండబోతుంది. దానికి నిదర్శనంగా ఇక్కడ చూడొచ్చు. తెలంగాణలో చాప కింద నీరులా జనసేన పార్టీ, మార్క్ మై వర్డ్స్, ఉప్పెనలాగా సునామీలాగా తయారవబోతుంది జనసేన పార్టీ తెలంగాణలో. ఆంధ్ర పార్టీ ఎవరు చెప్పిన మీకు ఆంధ్ర పార్టీ అని? తెలంగాణ గడ్డ మీద పుట్టింది జనసేన పార్టీ, ఆంధ్ర పార్టీ కాదు.